ఈ రోజు ఇంటెలెక్చువల్స్ మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. 2005 మన్మోహన్ సింగ్ అమెరికాకి వెళ్ళి సగర్వంగా చెప్పాడు ఒక మాట, మీ దేశంలోనే పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద సిటీలు అనుకుంటున్నారు, మాకు కూడా అలాంటి సిటీస్ ఉన్నాయి, అదే హైదరాబాద్ అని 2000 హైదరాబాద్ లో సగర్వంగా అమెరికాలో చెప్పాడు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్ లో చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి సిటీ మనకు కూడా అవసరం. అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు ఇంటెలెక్చువల్స్ మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంటెలెక్చువల్స్ మాట్లాడుకుంటున్నారంట. సార్ నాకు తెలిసి కాస్త కోస్తో చదువుకున్న వాళ్ళు, అంటే స్టాన్ఫర్డ్ కి, కార్నెగీ మెల్లన్ కి వెళ్లి చదువుకున్న వాళ్ళు కాదు సార్. వాళ్ళు కామన్ సెన్స్ తో ఆలోచించే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమనుకుంటున్నారు తెలుసా? 4500 రూపాయలు, 5000 రూపాయల కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ తో బిల్డర్స్ పెద్ద సిటీస్ లో, ఇండియాలో పెద్ద సిటీస్ లో 5 స్టార్ ప్రాపర్టీస్ ని డెవలప్ చేస్తుంటే మనమేంటి అమరావతిలో 12,000, 13,000, 14,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నాము ఈ కాంట్రాక్టర్స్ కి. పబ్లిక్ మనీని ఏంటి ఇలా దారపోస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు సార్. అంతేకాదు, మీరు ముందు టర్మ్ లో 2 లక్షల కోట్లు అయిందని చెప్పారు కదా అమరావతి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి. అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అది 10 లక్షల కోట్లైందా, 15 లక్షల కోట్లైందా, అండ్ అసలు ఈ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది అని అనుకుంటున్నారు సార్ వీళ్ళంతా. అంతేకాదు సార్, మీరు వచ్చిన తర్వాత మన స్టేట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ని గానీ, హెల్త్ కేర్ ని గానీ మీరు ఎలా చేస్తున్నారో చూసి వాళ్ళు మాట్లాడేది నా నోటితో నేను చెప్పలేను సార్. నాకు తెలిసిన కామన్ సెన్స్ యూస్ చేసే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇవన్నీ అనుకుంటున్నారు సార్. వీటికి ఏమన్నా మీ దగ్గర ఆన్సర్స్ ఉన్నాయా?